భగవంతుడట పైనుంచి ఆత్మని పంపినప్పుడు వర్షపు చుక్క అనుకోండి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో చెప్పండి, అవునా కదా? వర్షపు చుక్క ఎంత స్వచ్ఛంగా ఉంటుందో పైనుంచి వచ్చిన ఆత్మ కూడా అంత స్వచ్ఛంగానే ఉంటుంది. మనం మధ్యలో జన్మలు తీసుకుని పాపాలనే మురికిలో వేసుకుని మురికిగా కనబడతాం. మన మురికి మనకు అంటుకోదు, తెలియదు, పైవాడికి బాగా తెలుస్తుంది. అందుకే ఇక్కడ అంటించుకున్న మురికి ఇక్కడ వదులుకుంటేనే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ మురికిలే కర్మలు. మరి ఎక్కడ అంటించుకున్నాం? ఆయన దగ్గరికి వచ్చిన ప్యూర్గా వచ్చాం. మళ్ళా అంత ప్యూర్గాని ఆత్మ ఉండాలంటే సాధన ద్వారా ఈ మురికిని కడుక్కుని వదుల్చుకుని, అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. నీ కర్మలు పోయే మార్గం జ్ఞానమే. ఆ జ్ఞానం వచ్చే వరకు నువ్వు నా దగ్గర రావడానికి వీల్లేదు. మళ్ళా పంపిస్తాడు, తోసేస్తాడు. మనం ఇలా బుడుగు మనకి ఎంత పడుతూ ఉంటుంది. ముందు బాగుంటుంది, ఇంకా ఆకరాకన్నా మన కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఓరి దేవుడో నన్ను ఎప్పుడు తీసుకెళ్తాం, ఓరి దేవుడో ఇక్కడ భరించలేము అని ఎన్నిసార్లు దేవుణ్ణి పిలుస్తారు. మనం పిలిచామనే పత్రికని పంపే కూడా నచ్చడు ఆయన పూజలు చేసుకో, మాంసం తిను, కానీ ధ్యానం చేయి, పాపాలన్నీ పోతాయంటే ఈ హాలు చాలా పోరు. అందుకే జనం పెరిగిపోతారని ఆయన కూడా 2 రూల్స్ పెట్టాడు, మాంసం మంచి వద్దు అని. అందుకే పాపం చాలా మంది కష్టపెడతారు ఇందులోకి రావడానికి. మరి అంతే కదా.